కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కానీ చివరికి ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము, నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. నైని కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సింది. ఎండిఓ పని 2 పనులు: బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన, అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్ లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే, కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టారు. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు అనేక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తున్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేరే జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2017 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఒక్క నైని కోల్ బ్లాక్ ఆక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆక్షన్ చేస్తాం. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తా ఉన్నాం విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తా ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేరు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తాను.
మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం అనేది తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈ రోజే జ్ఞాపకం వస్తుందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెన్కోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకు వస్తే ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గు గనుల కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారో మనం చూస్తా ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తుంది. అది కూడా 25 సంవత్సరాల కాంట్రాక్ట్. అంతేకాకుండా మరి అనేక రకాలుగా కాంట్రాక్టుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, సింగరేణి భూములకు సంబంధించిన విషయంలో కానీ, సింగరేణికి రావాల్సినటువంటి నిధులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సినటువంటి డబ్బులు కానీ గతంలో ఇప్పుడు మరి ఏ మాత్రం మార్పు లేదు. ఈరోజు సుమారు 47,000 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు చెల్లించాల్సింది. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 47,000 కోట్ల రూపాయల పైగా మరి ఈరోజు బకాయిలు ఉన్నాయంటే సింగరేణి పట్ల, సింగరేణి సంక్షేమం పట్ల, సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి తీసుకొచ్చి, అంతేకాదు టిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఇప్పుడు మొత్తం కలిపి 47,000 కోట్ల రూపాయలు. ఈరోజు సింగరేణికి సంబంధించి గ్రేడ్ 11 కోల్ చూస్తే ప్రతి టన్నుకు 4,088 రూపాయలు మరి ఈరోజు సింగరేణి రేట్ ఫిక్స్ చేసి కోల్ అమ్ముతా ఉంది. అదే కోల్ ఇండియాలో కూడా గ్రేడ్ 11 కోల్ చూస్తే 1,605 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ గ్రేడు, సేమ్ క్వాంటిటీ, టన్నుకు సింగరేణి 4,800 పెడితే కోల్ ఇండియా 1,605 రూపాయలు. కారణము రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలన్నా, సింగరేణి నడపాలన్నా ఈరోజు సింగరేణి కంపెనీకి వేరే ప్రత్యామ్నాయం ధరలు పెంచడం తప్ప.
సింగరేణి కోల్ మీద ధరలు పెంచుకుంటూ, ఎందుకంటే సింగరేణి కోల్ కొంటున్నటువంటి జెనికో కూడా ఈరోజు ప్రభుత్వ కంపెనీ కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతాము. ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ పరిస్థితి కూడా లేనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆ రకంగా ధరలు పెంచుతాము. బొగ్గు క్వాలిటీ విషయంలో కూడా సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా పడిపోయింది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 48% ఉంటే కోల్ ఇండియాకి సంబంధించినటువంటి బొగ్గు క్వాలిటీ 85% ఉంది. దీనిపైన కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఏదో రకంగా క్వాలిటీ విషయంలో, రేటు విషయంలో, ప్రొడక్షన్ విషయంలో అనేక రకాలుగా తప్పటడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్టీపీసీ మాకు సింగరేణి వద్దని మాకు ఉత్తరం రాస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాకు సింగరేణి వద్దని ఉత్తరం రాస్తుంది, కర్ణాటక రాష్ట్రం కూడా కొంచెం కుప్పుకుంటుంది, వాళ్ళు కూడా మాకు సింగరేణి వద్దు, వేరే కోల్ కంపెనీకి సంబంధించినటువంటి కోలు సరఫరా చేయండి. కారణము చాలా అద్భుతమైనటువంటి కోలు సింగరేణిలో ఉండేది. ఈరోజు అనేక రకాలుగా సింగరేణి కలుషితం చేశారు కాబట్టి ఈరోజు సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తే ఈరోజు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి లావాదేవీలు, తెర వెనుక ఒప్పందాలు పర్యవసానంగా సింగరేణి యొక్క భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగల్ల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతా ఉంది. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు సింగరేణి భూములలో వెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అనేక పత్రికల్లో, ప్రచార ప్రసార సాధనాల్లో